గైస్, ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ఒక నార్మల్ హర్రర్ ఇన్సిడెంట్ కాదు. ఇది వరల్డ్ లోనే మోస్ట్ మిస్టీరియస్ అలాగే హాంటెడ్ ప్లేస్. ఈ ప్లేస్ కు ఒక పేరు ఉంది, ద వ్యాలీ ఆఫ్ హెడ్లెస్ మెన్ అని. అసలు ఎందుకు ఈ వ్యాలీకి ఇంత విచిత్రమైన పేరుంది? అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎందుకు ఎవ్వరూ తిరిగి రాలేదు? ఒకవేళ తిరిగి వచ్చినా శవాల్లాగే వచ్చేవాళ్ళు. వాళ్ళకి తలలు అస్సలు ఉండేవి కాదు. అసలు ఆ ప్లేస్ ఏంటి అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైట్స్ ఆఫ్ చేసుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి. ఈ స్టోరీ తర్వాత మీరు అలోన్గా నైట్ ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా చాలా భయపడతారు. ఫస్ట్ ఈ వ్యాలీ ఎక్కడుందంటే కెనడాలో ఉన్న నార్థన్ వైల్డర్నెస్ లో ఒక ఐసోలేటెడ్ రీజన్ లో ఉంది. దట్టమైన అడవులు, ఫ్రీజింగ్ రివర్స్, పెద్ద పెద్ద కొండలు, ఎండ్లెస్ సైలెన్స్ తో ఉంటుంది. అక్కడ ప్రజలు ఈ వ్యాలీని నహానీ వ్యాలీ అంటారు, కానీ లోకల్స్ మాత్రం ద వ్యాలీ ఆఫ్ హెడ్లెస్ మెన్ అని పిలుస్తారు. అసలు ఎందుకు ఈ వ్యాలీకి నేమ్ వచ్చింది? 1900s కెనడాలో ఒక గోల్డ్ రష్ స్టార్ట్ అయింది. అందరూ వాళ్ళ లైఫ్ని రిస్క్ చేసి డేంజరస్ ఐసోలేటెడ్ ప్లేసెస్లోకి వెళ్ళి గోల్డ్ని సంపాదించాలని అనుకున్నారు. దాని తర్వాత ఈ నహానీ వ్యాలీలో ఉన్న రివర్స్ దగ్గర గోల్డ్ డిపాజిట్స్ ఉన్నాయని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. వెంటనే కెనడాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎలాగైనా గోల్డ్ తెచ్చుకోవాలి అని వాళ్ళ లైఫ్ కూడా రిస్క్ చేసి ఆ నహానీ వ్యాలీలోకి ఎంటర్ అయ్యారు. కానీ ఒకరు ఇద్దరు మాత్రమే తిరిగి వచ్చారు. చాలామంది పీపుల్ డిసపియర్ అయిపోయారు. అసలు వాళ్ళ ట్రేసెస్ కానీ, వాళ్ళ స్కెలిటన్స్, బోన్స్, వాళ్ళ బాడీస్ ఎక్కడా దొరకలేదు. చాలామంది ఇన్సిడెంట్ తర్వాత ఏమంటున్నారంటే ఫారెస్ట్ వాళ్ళని డిసపియర్ చేసేసింది అని చెప్పారు. దీని తర్వాత ఆ ప్లేస్కి ఎవరన్నా వెళ్ళాలంటే కూడా చాలా భయపడే వాళ్ళు. కానీ 1908లో ఇద్దరు బ్రదర్స్ ఫ్రాంక్లిన్ అలాగే విల్లీ గోల్డ్ని ఎలాగైనా సంపాదించి రిచ్ అవ్వాలని ఆశతో ఆ వ్యాలీలోకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యారు. వాళ్ళు ఫస్ట్ వెళ్ళక ముందు చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. ఎలాగైనా మేము గోల్డ్ సంపాదిస్తాము అని వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పారు. వాళ్ళు లోపల వ్యాలీలో ఇంకా బ్రతికే ఉన్నారని చెప్పడానికి వాళ్ళు రోజు లెటర్ వేస్తామని చెప్పారు. అన్నట్టుగానే వాళ్ళు వెళ్ళినప్పుడు ప్రతిరోజు లెటర్ వచ్చేది. కానీ కొన్ని వీక్స్ తర్వాత వాళ్ళ నుంచి ఎలాంటి లెటర్స్ రాలేదు. ఫ్రెండ్స్కి వాళ్ళ మధ్య కమ్యూనికేషనే స్టాప్ అయిపోయింది. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమనుకున్నారంటే ఏం అయి ఉండదు, వాళ్ళు గోల్డ్ని ఇంకా సెర్చ్ చేస్తూ ఉంటారు అనుకున్నారు. కానీ అంతలోనే వింటర్ సీజన్ వచ్చేసింది. హెవీగా స్నో పడడం, రివర్స్ అన్ని ఫ్రీజ్ అయిపోవడం, ఇవన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ని కంగారు పెట్టాయి. అప్పుడు కూడా వాళ్ళిద్దరూ రాలేదు. వెంటనే వాళ్ళు సర్చ్ టీం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. సర్చ్ టీం వాళ్ళు దాదాపు కొన్ని వారాలుగా కష్టపడి వెతికితే వాళ్ళు వేసుకున్న క్యాంప్ అయితే దొరుకుతుంది. ఆ క్యాంప్ దగ్గరికి వెళ్ళి చూస్తే సర్చ్ టీం వాళ్ళు మొత్తం షాక్ అయిపోతారు. వాళ్ళు తెచ్చుకున్న వెపన్, ఫుడ్ ఎక్విప్మెంట్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. కానీ వాళ్ళిద్దరు మాత్రం ఎక్కడికి వెళ్ళారు ఎవరికి కనపరాలేదు. రెస్క్యూయర్ మాత్రం కొంచెం దూరంగా వెళ్ళి స్నోలో వెతికితే తనకి ఫ్రాంక్లిన్ బాడీ దొరుకుతుంది. వెంటనే అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాడు, కానీ అతనికి మాత్రం తన తల ఉండదు. ఆ బాడీకి కొంచెం దూరంలో వెళ్ళి వెతికితే తన బ్రదర్ అయిన విల్లీ బాడీ కూడా దొరుకుతుంది. అతనికి కూడా సేమ్ కండిషన్, తనకు కూడా హెడ్ ఉండదు. అసలు సర్చ్ టీం వాళ్ళకి ఈ ఇన్సిడెంట్ తర్వాత మతిపోతుంది. వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. బాడీ మీద ఎనిమల్ అటాక్స్ లాంటివి ఎలాంటి ట్రేసెస్ లేవు. వాళ్ళ దగ్గర ఉన్న మనీ కానీ, గోల్డ్ బ్యాగ్స్ కానీ, రైఫిల్స్ కానీ ఎవరు ముట్టుకున్నట్టు ఒక్క ట్రేస్ కూడా వాళ్ళకి కనపడలేదు. ఒకవేళ ఇది నిజంగా మర్డర్ అయి ఉంటే ఎందుకు వాళ్ళ దగ్గర ఉన్న మనీ, గోల్డ్ తీసుకెళ్లేదు? ఒకవేళ ఇది ఎనిమల్ అటాక్ అయితే ఎందుకు ఓన్లీ హెడ్ మాత్రమే మిస్ అయింది? బాడీ మీద ఎలాంటి డ్యామేజ్ ఎందుకు లేదు అనే క్వశ్చన్స్కి వాళ్ళకి ఇప్పటికి కూడా ఆన్సర్ దొరకలేదు. ఒకవేళ వాళ్ళపై బేర్ అటాక్ చేసుంటే మొత్తం బాడీ అంతా డ్యామేజ్ అయి ఉండాలి, కానీ చిన్న స్క్రాచ్ కూడా వాళ్ళ బాడీ మీద లేదు. చాలా పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు. అక్కడ ఉన్న లోకల్ ట్రైబ్స్ చెప్పేది ఏంటంటే ఆ వ్యాలీ కర్సిగా అయిపోయిందంట. ఈ వెళ్ళిన వాళ్ళు ఎవరూ తిరిగి రారు. అలాగే చాలా మంది హంటర్స్ కి నైట్ టైం హ్యూమన్ విజిల్స్ వినపడతాయంట. ఆ చుట్టుపక్కల ఒక మనిషి కూడా ఉండరు. ఆ విజిల్ ని ఫాలో అయితే వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారని చెప్పారు. నైట్ టైం ఎవరో మనిషి లైట్స్ పట్టుకొని నడుస్తున్నట్టుగా కనపడుతుందంట. వాళ్ళకు కూడా ఈ ప్లేస్ గురించి ఏమీ తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఆ ప్లేస్ కి నైట్ అయిపోయిన తర్వాత వెళ్ళకూడదని మాత్రమే. 1920s ఒక వ్యక్తి ఈ ప్లేస్ గురించి తెలుసుకుందామని ఇంట్రెస్ట్ తో కాన్ఫిడెన్స్ గా వ్యాలీలోకి ఎంటర్ అవుతాడు. అతను వెళ్ళిన 3 days చాలా హ్యాపీగా నార్మల్ గా ఉంటుంది. కానీ 4th day ఒక రోజు నైట్ అతని రూమ్ బయట ఎవరో నడుస్తున్నట్టు ఫుట్ స్టెప్స్ వినపడతాయి. వెంటనే అతను నేను తప్ప ఇక్కడికి ఎవరు రారు, ఈ వ్యాలీ ముందే చాలా ఐసోలేట్ అయిపోయిన ప్లేస్, ఇక్కడికి రావాలని ఎవరైనా భయపడతారు అనుకొని అతని దగ్గర ఉన్న రైఫిల్ తీసుకొని వెయిట్ చేస్తూ ఉన్నాడు. అతను ఒక్కసారిగా తన రూమ్ కున్న విండో నుంచి బయటికి చూస్తాడు. ఒక మనిషి నిలబడి ఉంటాడు. అతనికి తల ఉండదు. అతనికి పెద్ద పెద్ద చేతులు ఉండడం గమనిస్తాడు. నెక్ మాత్రం ఎంతో బ్లాక్ గా ఉంటుంది. ఉన్నట్టుండి ఈ వ్యక్తిని చూసి అది నవ్వడం స్టార్ట్ చేస్తుంది. అతనికి ఏం చేయాలో తెలియక అతని దగ్గర ఉన్న గన్తో దాని వైపు షూట్ చేస్తాడు.
ఉన్నట్టుండి అక్కడ నుంచి ఆ ఫిగర్ డిసపియర్ అయిపోతుంది. నెక్స్ట్ మినిట్ అతనికి ఏం చేయాలో అసలు అర్థమే కాదు. చూస్తే హెల్ప్ అడుగుదాం చుట్టుపక్కల ఎవరు ఉండరు. నెక్స్ట్ మార్నింగ్ అక్కడికి వెళ్ళి అతను చూస్తే పెద్ద పెద్ద ఫుట్ ప్రింట్స్ అయితే ఉంటాయి. అవి నిజంగా ఒక మనిషి ఫుట్ ప్రింట్స్ లాగా అతను కనిపించలేదు. దీని తర్వాత 1945 లో ఒక ఎక్స్ప్లోరర్ టీం వాళ్ళు ఆ ప్లేస్ గురించి రీసెర్చ్ చేయడానికి వెళ్తారు. 3 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు వెళ్ళిన రోజే నైట్ టైం ఉన్నట్టుండి వాళ్ళ రేడియో ఆపరేటర్ చెప్పింది ఏంటంటే పై ఏదో ఉందని చెప్తాడు. వెంటనే వీళ్ళు ముగ్గురు బయటకు వచ్చి చూస్తారు. చూస్తే వీళ్ళకి ఏమీ కనపడదు. నెక్స్ట్ మార్నింగ్ వాళ్ళ రేడియో నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ ఉండదు. వెంటనే సర్చ్ టీం వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తారు. వాళ్ళ క్యాంప్ మొత్తం కాలిపోయి ఉంటుంది. కాలిపోయిన క్యాంప్ కొంచెం దూరంలో వెళ్ళి చూస్తే ఆ క్రూలో ఉన్న 2 మెంబర్స్ అయితే కనపడతారు. వాళ్ళకు కూడా 2 బ్రదర్స్ ఎలా అయితే హెడ్లెస్ తో చనిపోయారో అదో వాళ్ళు కూడా అలాగే ఉంది. కానీ ఆ 3వ వ్యక్తి గురించి ఇప్పటికీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. జరిగిన తర్వాత ఇంకా పీపుల్ అక్కడికి వెళ్ళాలంటే కూడా చాలా భయపడేవాళ్ళు. మొత్తానికి అది మోస్ట్ మిస్టీరియస్ ప్లేస్ గా మారిపోయింది. ఏరోప్లేన్స్ నడిపే పైలట్స్ కూడా ఆ ప్లేస్ కి దగ్గరగా వెళ్ళినప్పుడు ఎంతో స్ట్రేంజ్ గా ఫీల్ అవుతారని చెప్పారు. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న కంపాస్ కూడా మాల్ ఫంక్షన్ అయిపోతుందంట. అలాగే వాళ్ళు కింద నుంచి స్ట్రేంజ్ సౌండ్స్ కూడా వినపడతాయని చెప్పారు. అసలు ఈ ప్లేస్ లో ఏముందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కానీ ఆ వ్యాలీలో థౌజండ్స్ ఆఫ్ కేవ్స్ ఉన్నాయి. ఒక కేవ్ లో మాత్రం ఎంతో ఏన్షియంట్ హ్యూమన్ బోన్స్ కనపడ్డాయి. ఇంకో కేవ్ లో స్ట్రేంజ్ మార్కింగ్స్ ఉన్నాయి. ఆ మార్కింగ్స్ కి రియల్ మీనింగ్ ఏంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. చాలా మంది బిలీవ్ చేసేది ఏంటంటే ఆ కేవ్స్ అన్నీ కూడా ఏదో ఒక అండర్ గ్రౌండ్ టనల్స్ తో కనెక్ట్ అయి ఉంటున్నాయని, ఆ అండర్ గ్రౌండ్ టనల్స్ తోనే ఒక క్రియేచర్ నివసిస్తుందని, అది చాలా రోజుల నుంచి అక్కడే ఉందని, హ్యూమన్స్ నుంచి హైడ్ అయి ఉందని చెప్తున్నారు. దీని తర్వాత 1962లో ఒక డాక్యుమెంటరీ క్రూ వాళ్ళు ఆ ప్లేస్ గురించి కెమెరా, మైక్రోఫోన్స్, రికార్డింగ్స్ అన్ని తీసుకొని వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన వారం వరకు అంతా నార్మల్ గానే ఉంది. దాని తర్వాత 8th డే నుంచి వాళ్ళకి వింత సౌండ్స్ వినిపించడం, విస్పర్స్, అలాగే ఏదో మెటల్ స్క్రాచింగ్ సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. వాళ్ళు లాస్ట్ రికార్డ్ చేసిన ఒక టేప్ లో చూస్తే ఏదో ఒక క్రియేచర్ మనిషి బోన్స్ ని నమిలేస్తున్నట్టుగా సౌండ్స్ వచ్చాయి. చాలా దూరంగా ఎవరు అరుస్తున్నట్టు, అలాగే ఒక ఈవిల్ లాఫ్ కూడా వినపడింది. అసలు ఇప్పటికీ ఆ క్రూ మెంబర్స్ కి ఏమైందో ఎవరికీ తెలియదు. వెంటనే ఇన్వెస్టిగేషన్ చేయడానికి హెలికాప్టర్స్ ని పంపించారు. వాళ్ళ క్యాంప్ దొరుకుతుంది. వాళ్ళ క్రూ మెంబర్స్ ఎవరు కూడా వాళ్ళకి కనపడరు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక రివర్ దగ్గర వెతికితే ఆ క్రూలో ఉన్న ఒక మెంబర్ బాడీ దొరుకుతుంది. సేమ్ అతనికి కూడా అదే కండిషన్, తల మాత్రం ఉండదు. మిగతా వాళ్ళకి పరిస్థితి ఏమైందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కేస్ గురించి కొన్ని థియరీస్ రావడం స్టార్ట్ అయ్యాయి. థియరీ నెంబర్ 1, సీరియల్ కిల్లర్. ఏ వ్యక్తి ఎన్నో డెకేడ్స్ నుంచి ఇలాంటి హత్యలన్నీ చేస్తున్నాడని చాలా మంది చెప్పారు. కానీ న్యాచురల్ గా ఒక మనిషి అన్ని రోజులు బతకడం ఇంపాసిబుల్, అది కూడా అలాంటి ఐసోలేటెడ్ ప్లేస్ లో. థియరీ నెంబర్ 2, వైల్డ్ ఎనిమల్స్. కానీ ఆ వైల్డ్ ఎనిమల్స్ అటాక్ చేస్తే మొత్తం బాడీ అంతా డ్యామేజ్ అయిపోయి ఉండాలి, ఎందుకు హెడ్ మాత్రమే మిస్ అవుతుంది? థియరీ నెంబర్ 3, సూపర్ న్యాచురల్ ఎంటిటీస్. ఏదన్నా ఒక తెలియని క్రియేచర్, దానికి తల లేకుండా ఉండడం, అలాగే అది మనుషుల్ని చంపి తల మాత్రమే తీసుకెళ్తుందని నమ్ముతున్నారు. నుంచి కేవలం 10 మెంబర్స్ మాత్రమే కరెక్ట్గా తిరిగి వచ్చుంటారు. వాళ్ళల్లో ఒక ఓల్డ్ హంటర్ కూడా ఉన్నారు. స్టోరీ చాలా టెరిఫైయింగ్గా అనిపిస్తుంది. ఒక నైట్ క్యాంప్ బయట ఫైర్ వేసుకొని కూర్చుంటాడంట. చెట్ల నుంచి ఏదో ఒక వింత క్రియేచర్ ఉన్నట్టుండి కదలటం ఆయన గమనిస్తాడు. ఫస్ట్ అతను దాన్ని ఎలుగుబంటి అనుకుంటాడు, కానీ ఆ క్రియేచర్ నెమ్మదిగా అతని దగ్గరికి రావడం స్టార్ట్ అయింది. ఇది ఒక్కసారిగా లైట్ లోకి వచ్చేసరికి అతను చూస్తే దానికి తల అస్సలు ఉండదంట. గట్టిగా నవ్వడం స్టార్ట్ చేస్తుంది. చాలా భయపడతాడు. వెంటనే అతని ప్రాణాలు కాపాడుకోవడానికి వెనక్కి తిరిగి చూడకుండా ఫాస్ట్ గా పరిగెత్తాడంట. గాలి దగ్గర ఉన్న ఒక రివర్ కి అవతల వైపు వెళ్లి దాక్కుంటాడు. మార్నింగ్ వరకు అక్కడే ఉండి అతని క్యాంప్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ చూస్తే అతని టెంట్, అతని ఎక్విప్మెంట్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోయి ఉన్నాయి. అలాగే కొద్దిగా దూరంలో ఒక రాయి మీద బొగ్గుతో లీవ్ అని రాసుంది. అతను చాలా భయపడిపోయాడు. ఇంకా వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. ఇప్పటికీ ఈ ఇన్సిడెంట్ ఆయనకి గుర్తు వచ్చినప్పుడల్లా చాలా భయపడేవాడంట. ఈ ప్లేస్ కి వెళ్ళి అక్కడ నుంచి సర్వైవ్ అయ్యి వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఆ ప్లేస్ మిమ్మల్ని ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. బిహైండ్ ట్రీస్ కానీ రాక్స్ కానీ ఏదో ఒక క్రియేచర్ మిమ్మల్ని డే టైంలో కూడా గమనిస్తూనే ఉంటుందని చెప్పారు. అంటే మనల్ని ఎవరో చూస్తున్నట్టు ప్రతి నిమిషం ఫీలింగ్ వస్తుందంట. సో ఒకసారి దీన్ని ఇమాజిన్ చేసుకోండి. ఒక రోజు నైట్ ఒక్కరే టెంట్ వేసుకొని అలాంటి ప్లేస్ లో ఉన్నారు. ఫారెస్ట్ అంతా చాలా సైలెంట్ గా ఉంది. దూరం నుంచి ఒక విజిల్ సౌండ్ వినపడుతుంది. అటు మీ టెంట్ బయట ఒక షాడో కనపడుతుంది. దగ్గరగా వెళ్ళి చూస్తే
దానికి తల ఉండదు. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ వాళ్ళు ఎవ్వరూ అక్కడికి వెళ్లకుండా అందరినీ రిస్ట్రిక్షన్ చేసేశారు. ఇప్పటికీ కూడా వాళ్ళకి ఏ ఆన్సర్స్ కూడా తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా చీకటైన తర్వాత ఆ ప్లేస్ లోకి వెళ్ళలేము. మీరు ఈ ప్లేస్ గురించి ఏమనుకుంటున్నారు? అలాగే ఈ వీడియో మీరు మిడ్ నైట్ చూస్తుంటే బయట ఉన్న విండోలో ఏదైనా షాడో కనపడుతుంటే ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అసలు ఈ ప్లేస్ ఏమైంటుందని మీరు అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి.